అందరికీ నమస్కారం. అందరికీ శ్రీదేవి శరన్నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహాలయ అమావాస్య అత్యంత ప్రాధాన్యత చెందుకున్న సంవత్సరం మొత్తంలో వచ్చేటువంటి అత్యంత గొప్ప పర్వదినం ఏదైనా ఉంది అంటే అది కేవలం మహాలయ అమావాస్య మాత్రమే అని తెలుసుకోవాలి. దానికి కారణం, దాని ప్రాముఖ్యత మీకు కరెక్ట్గా చెప్తాను. శ్రద్ధగా వినండి, అందరికీ షేర్ చేయండి. దీనివల్ల మీరు చేసే పుణ్యం మామూలు పుణ్యం కాదు. ఒక 10 మందికి మీరు నేను చెప్పిన ఈ విషయాలు తెలియజేస్తే మీకు మహాపుణ్యం వస్తుంది. పితృకర్మలు అంటారు. ఈ రోజు ఎంత గొప్ప దినం అంటే పితృదేవతలు మన భూమికి చాలా దగ్గరలో ఉంటారు. వాళ్ళు ఆతృతతో ఈరోజు ఎదురు చూస్తుంటారు. సంవత్సరం అంతా కూడా మీరు అమావాస్య రోజున తర్పణం వదలకపోయినా పర్లేదు, కానీ మహాలయ పక్షంలో మాత్రం తప్పకుండా తర్పణాలు వదలాలి అని చెప్పడం జరుగుతుంది. మనం అనుకుంటాం కర్మలు అనేవి 3 రకాలు. ఒకటి, మానసికంగా ఏదో తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటారు, పైకి బాగా కనిపిస్తారు. రెండవది, నోటితో తప్పుడు మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు, అది రెండవది. మూడవది, చేతులతో కాళ్ళతో శరీరాన్ని బాధిస్తారు, అది మూడవది. ఈ మూడింటికి 3 కర్మలకి ఫలితాలు ఎలా నిర్ణయించారంటే శని భగవానుడు మానసికంగా ఎవరైతే బాగా ఉండక పైకి నటిస్తూ ఉంటారో వాళ్ళని ధనవంతులుగా పుట్టిస్తాడు. కానీ వాళ్ళ జాతకంలో మంచం మీదే ఎప్పుడు పడి ఉండేటువంటి పరిస్థితి, ఒక రోగం పోతే మరో రోగం, వేస్ట్ అయిపోతుంది. ఆస్తి ఉండి పాస్తి ఉండి వినోదం లేకుండా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం అనేది మొదటి దానికి శిక్ష. రెండవ దాని శిక్ష ఏమంటే నోటితో ఎదుటి మనిషిని బాధపడితే కఠినమైన దరిద్రంలో పుడతారు. దరిద్రంలోనే ఉండి తిండికి టీకా లేక వాళ్ళకి సరైనటువంటి గృహ నివాసం లేక దరిద్రంలో బాధపడుతూ ఉంటారు. అది వాళ్ళ యొక్క రెండవ తలరాత. మూడవ తలరాత ఏంటంటే ఎవరైతే శారీరకంగా హింస చేస్తారో వాళ్ళని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా, అవయవాలు సరిగ్గా లేనివాడిగా పుట్టిస్తాడు భగవంతుడు. అందుకే భగవంతుడా ఎందుకు నీకు తేడా మనుషుల మధ్య అంటే వాళ్ళ కర్మని బట్టి వాళ్ళ యొక్క చేతరాతలు వాళ్ళే రాసుకుంటున్నారు. ఇది మనం చేసే కర్మల ఫలితాలు. ఇకపోతే అసలు సిసలు విషయం మన పితృదోషం. అంటే మన నాన్నగారు, మన పిల్లలు, మన బంధువులు, మన రక్త సంబంధికులు వాళ్ళు చేసిన మహాపాపాలకి మళ్ళీ మనం అదే వంశంలో పుడుతూ ఉంటాం. కాబట్టి ఆ వంశంలో మళ్ళీ ఎవరైతే పుడతారో అయ్యా కొడుకు పుట్టాడు కానీ మెంటల్గా మెచ్యూరిటీ లేదు అని చెప్పేసి జాతకాలకు వస్తారు. కారణం ఏమిటి? ఏ రోజైతే ఏ సమస్య వచ్చినా దానికి కారణం నేనే అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో సమస్యకి సొల్యూషన్ సగం దొరికినట్టే. లేదు నాకేం సంబంధం లేదు, పక్కోడిదే సమస్య, వాడి ప్రాబ్లం నాకు వచ్చింది అనుకుంటే వాడంత మూర్ఖుడు ఇంకొకడు లేడు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. పితృకర్మలు అంటే ఏమిటి అంటే మన పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ చేసిన పాపాలు మన వంశానికి అంటుకుంటాయి. దానివలన ధనం లేకపోవటం, అనారోగ్యానికి గురి అవ్వటం, చదువు సరిగా లేకపోవటం, మానసికంగా ఆలోచనలు సరిగా లేకపోవటం, ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, అన్నదమ్ముల మధ్య కొట్లాటలు, కోర్టు కేసులు, టెన్షన్స్, ఎప్పుడు భయంతో ఉంటుంటారు. అలాగే సొంత ఇల్లు లేకపోవటం, వాహన యోగం లేకపోవటం, తల్లి అనారోగ్యం ఉండడం, సంతానం కరగకపోవడం, సంతానం ఉన్నా వాళ్ళ మెచ్యూరిటీ బాగా లేకపోవడం, వాళ్ళతో వైరం ఉండడం, అలాగే అనారోగ్యంతో మంచం మీద పడి ఉండడం, డబ్బులు అప్పుల ఊపిలో పడి కొట్టుకొని చావడం, భార్యాభర్తల మధ్య తగువులు, కొట్లాటలు, జుట్టు పీక్కోవటం, ఆయుష్ క్షీణమైపోయి మనకు పుట్టిన పిల్లలు మరణించటం, లేదా మనకు చాలామంది బంధువుల్లో ఈ యొక్క అల్పాయుష్ కలిగి ఉండడం, అలాగే అదృష్టం లేకపోవటం, తండ్రి లేకపోవటం, తండ్రితో విభేదాలు కలిగి ఉండటం, ఉద్యోగం లేకపోవటం, ఉద్యోగంలో సంతోషం లేకపోవటం, అభివృద్ధి లేకపోవటం, వ్యాపారంలో నష్టం తీవ్రంగా రావటం, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కారణం పితృదోషము. ఎప్పుడైతే పితృదేవతలకి మీరు ఈరోజు తిలాదానం చేస్తారో మనకు తెలియదు. పంతుల దగ్గరికి వెళ్ళాలి, గుళ్ళో ఉంటారు, వాళ్ళకి దక్షిణ ఇవ్వాలి, వాళ్ళకి చెప్పాలి మా తాత పేరు, మా నాన్న పేరు, తాత పేరు, ముత్తాత పేరు, అలా 3 తరాల పేర్లు చెప్పాలి, అమ్మల పేర్లు చెప్పాలి, 3 అమ్మలు. అలాగే ఎవరైతే మీ బంధువులు మరణించారో వాళ్ళు ఎవరైతే ఆత్మతో వాళ్ళు జీవిస్తున్నారో వాళ్ళ ఆత్మతృప్తి కొరకు ఎప్పుడైతే మనం తిలాదానం చేస్తామో, తర్పణం వదులుతామో, ఆ రోజు చాలామంది ఇక్కడ భాష మాట్లాడతారు, బియ్యం ఇవ్వాలి మేము అని. ఈ బియ్యం ఇవ్వడం లేదా వంట చేసి అందరికీ భోజనం తండ్రి పేరు పెట్టి పెద్దవాళ్ళ పేరుతో వంట చేసి భోజనం పెట్టడం, దానాలు చేయటం, ఇవన్నీ కూడా మీ యొక్క చాలా పితృ దోషాన్ని పోగొట్టి మీ అందరికీ కూడా శుభాలు జరుగుతాయి. ఎవరు ఏ విషయంగా నేను చెప్పాను ఇన్ని టాపిక్లు
అందులో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా సంతృప్తికరంగా సంతోషంగా పితృల యొక్క ఆశీర్వాదం, ముందు చెప్తున్నాను, తల్లి పితృల యొక్క ఆశీర్వాదం ఉంటే పితృదేవతలది, తర్వాతనే దేవుడి యొక్క ఆశీర్వాదాలు. పితృదేవతల దోషం ఎన్నో ఉండి ఆ దోషాన్ని మనం కంట్రోల్ చేయలేక ఊరికే పోయి దేవుడికి భక్తిగా పూజ చేసి నేను భక్తుణ్ణి అనుకుంటే తప్పది. కాబట్టి పితృతర్పణం అనేది, అమావాస్య తర్పణం అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నది. దీనివల్ల కుటుంబంలో అనేక అరిష్టాలు తొలగిపోతాయి, వెంటనే తొలగిపోతాయండి. ఎట్లా అంటే ఇలా ఏమంటారు కదా, ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు స్ప్రే వచ్చింది, అబ్బా ఇక్కడ పట్టుకుంది అంటే వెంటనే స్ప్రే కొట్టేసరికి వెంటనే రిలీఫ్ అయిపోతుంది. అలాగే మీరందరూ కూడా నేను చెప్పింది శ్రద్ధగా వినండి. పితృదోషం వల్లనే ఇంట్లో ప్రాబ్లమ్స్, దుఃఖాలు, కష్టాలు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మహాలయ పక్షమునందు, ఈ మహాలయ అమావాస్య నాడు తర్పణ వదులుతారని చెప్పి ఆశిస్తున్నాను. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా సీక్రెట్ అనమాట. ఇది విశ్వరహస్యం, చాలామందికి తెలియదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఈ యొక్క బ్రహ్మలోకము, విష్ణు లోకము, వైకుంఠ లోకము, భూలోకము అంటే శివుడు ఉండేటువంటి కైలాసము, శివుడు ఉన్నటువంటి ఈ భూమి ఎప్పటికీ ఎక్స్పాండ్ అవ్వదు, పెరగదు. ఇది ఒకే సైజులో ఉంటుంది, ఒకేలాగా తిరుగుతుంది. కానీ స్వర్గలోకము వ్యాకోచం చెందుతూ ఉంటుంది, పెద్దదవుతూ ఉంటుంది. యమలోకం కూడా పెద్దదవుతూ ఉంటుంది. ఏమిటి కారణము అంటే జీవాలు పుడుతూనే ఉంటాయి. ఇక్కడ బ్రహ్మ యొక్క ఆజ్ఞ వల్ల అనేక క్రిమి కీటకాల నుంచి జీవాలు పాకుడు జీవాలుగా వచ్చి, తర్వాత 4 కాళ్ళ జంతువులుగా వచ్చి, ఆ తర్వాత అనేక జంతువుల రూపంలో ఉండి మనిషిగా పుట్టడం అనేది చాలా గొప్ప ఆశ్చర్యమైన విషయం అంటారు రామకృష్ణ పరమహంస. అత్యంత అపురూపమైనటువంటి విలువైనటువంటి మానవ జన్మ దొరకటం అనేది కేవలం భగవంతుని తెలుసుకోవడానికి మాత్రమే దాని పర్పస్, అంతేగాని దానికి వేరే ఏ పర్పస్ లేదు అని చెప్పేసి పెద్ద వాళ్ళు చెప్పారు. మనమందరం కూడా ఎందుకు స్వర్గం పెరుగుతుంది అంటే భూమిలో వచ్చే జీవాలు ముక్తి పొందినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు స్వర్గానికి చేరుకుంటూనే ఉంటాయి. స్వర్గంలో కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు ఆత్మ జీవిస్తూ ఉంటుంది. అక్కడ ఆనందాన్ని పొందుతూ ఉంటుంది, అనేక దివ్య రూపాల్లో ఉంటుంది. అక్కడ ఇంద్రుడి యొక్క ఆధీనంలో దేవతలు ఆ రూపంలో సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇకపోతే యమలోకంలో మహాపాపాలు కలియుగంలో తీవ్రంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా యమలోకంలో చోటు కావాలి అంటే యమలోకం పెరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఎప్పటికీ ఏది పెరగనిది ఈ యొక్క భూమి మాత్రమే. ఈ భూమిని ఈశ్వరుడు పరిపాలిస్తున్నాడు. ఆయన కాలుడు అని అంటారు, రుద్రుడు అంటారు, మహాకాలుడు. బ్రహ్మ సృష్టి చేస్తే విష్ణువు దాన్ని పరిపాలిస్తే దానిని వినాశనం చేసేటువంటి వృత్తి, ఆ యొక్క పని మా పరమేశ్వరుడు చేస్తున్నాడు, శివుడు చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. కాబట్టి ఈ భూమి ఎప్పటికీ పెరగదు, కానీ ఇక్కడ వచ్చే జీవాలన్నీ కూడా లయమవుతూ ఉంటాయి. ఈ మహాలయం అనే ఈ దీంట్లో చీకటి ఎక్కువగా ఉండి వెలుతురు తక్కువగా ఉండేటువంటి సమయము. చీకటి అంటే అమావాస్య అంటే ఏమిటి? పితృదేవతలు అని అర్థం. అంటే అమావాస్య అంటే చీకటి, అంటే పితృదేవతలు చీకట్లో ఉంటున్నారు. వాళ్ళకి సరైనటువంటి మార్గం చూపించాలి అంటే తర్పణం వదలాలి. ఎవరైతే తర్పణం టైంకి వదులుతారో వాళ్ళకి మోక్షం లభిస్తుంది, వాళ్ళు వెళ్తారు, స్వర్గానికో నరకానికో వెళ్తారు, లేదా పితృలోకంలోనే ఉండిపోవాల్సి ఉంటుంది. తర్వాత అసలు ఏమిటి అమావాస్య రోజు ద్రావిడ తమిళనాడు వాళ్ళు గొప్ప ఉత్సవాలు చేస్తున్నారు, గుళ్ళల్లో పూజలు బ్రహ్మాండంగా చేస్తారు, బొమ్మల కొలువులు పెడతారు ఈరోజు. మరి ఎందుకు, ఏమిటి కారణం ఏమిటంటే చంద్రమా మనసో జాతః, చంద్రుడు మనసై ఉన్నాడు నీవు చంద్రుడి యొక్క మనసు కలిగి ఉన్నవాడివి. ఆత్మ అంటే సూర్యుడు చంద్రుడు కలిసి ఒకే ప్లేస్లో ఉండేదాన్ని మనం అమావాస్య అంటున్నాం. అంటే చంద్రుడు ప్రయాణిస్తూ 15 రోజులకు నెలకొకసారి నేరుగా సూర్యుడి మధ్యలో నిలబడిపోతున్నాడు. అంటే మనసు ఆత్మలో లీనమైపోతుంది, అంతే. ఇక ప్రపంచంతో పనే లేదు మనకి, మోక్షం అన్నమాట. ఈ ప్రపంచంలో మళ్ళీ రావాలి అంటే మనసు ఉండాలి. ఈ మనస్సు అనేది ఏం చేస్తుంది? అనేక కోరికలతో మనల్ని అనేక ఇబ్బందులు పెట్టి నేను అదవ్వాలి, ఇదవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలి అని లౌకికమైన ఆరాటానికి ఈ యొక్క దేహాన్ని వాడుకుంటుంది. అదే ఈ అమావాస్య నాడు మనసు నేరుగా వెళ్ళి సూర్యునిలో కలిసిపోతుంది, అంటే ఆత్మలో కలిసిపోతుంది. ఎప్పుడైతే ఆత్మలో మనసు కలిసిపోతుందో ఇంకా అక్కడ మనిషికి మళ్ళీ పుట్టక లేదు, అదే మోక్షం అన్నమాట. కాబట్టి ఇది మోక్షానికి సంబంధించినటువంటి మాట. కాబట్టి ఈ రోజుని చాలా గొప్ప దినంగా ద్రావిడ్లు చేసుకుంటారు. అదేవిధంగా అమావాస్య అంటేనే
చాలా తక్కువ మాట్లాడి మంగళవారం అమావాస్య, ఆదివారం అమావాస్య, ఏంటి అమావాస్య వాడు పుట్టాడు అనేటువంటి పిచ్చి పిచ్చి మాటలు. అమావాస్య అంటే ఏదో నెగిటివ్గా అనుకుంటారు, కానీ అమావాస్యనే మనకు కావలసినటువంటి పారమం అనమాట. అదే పరం. అమావాస్యలో రోజు ఎంత పవిత్రమైందంటే తలస్నానం చేసి తల్లిదండ్రుల పితృలకి తర్పణ వదిలిన వాళ్ళు, అలాగే వాళ్ళకి మార్గాన్ని చూపించిన వాళ్ళు స్వర్గానికో నరకానికో వెళ్ళడానికి మార్గాన్ని చూపించిన వాళ్ళు అవుతారు. పిల్లలుగా మనం పుట్టినందుకు వాళ్ళకి మనం చేయాల్సిన కర్మ ఇది. ఇక ముఖ్యంగా ఈరోజు విశేషం, ఇది ఒక మహాలయము. అంటే శివుడు లయను అంటే అనేక జీవాలను లయం చేసేస్తున్నాడు ఈ యొక్క పక్షంలో. కాబట్టి ఇవాళ ఆఖరి రోజు. ఇక రేపటి నుంచి ఆశ్వయుజ మాసం పాడ్యమితో మనకి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి తిరుమలలో. అది ఒక చాలా గొప్ప పర్వము. చూడ్డానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి. ఆ యొక్క బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరగబోతున్నాయి. తర్వాత అత్యంత ముఖ్యమైనది, ప్రపంచంలోనే విచిత్రమైనది బతుకమ్మ పండుగ అని చెప్తాం. ప్రపంచంలో ఎక్కడా లేని గ్రూప్ అన్నమాట. ఈ గుంపులో వీళ్ళందరూ కూర్చొని పల్లెటూరి వాళ్ళు ఎన్నెన్నో అద్భుతమైన పాటలు, ఎంతో తెలంగాణ పాటలు ఉంటాయి. ఆ పాటలన్నీ చక్కగా కోరి ఆ పాటలు వినడానికి ఎంత సొంపుగా ఉంటాయో, వినసొంపుగా ఉంటాయి ఆ పాటలు. అవన్నీ కూడా రకరకాల పూలన్నీ తెచ్చి గొబ్బెమ్మలతో పూలన్నీ పెట్టి చక్కగా ఆడవాళ్ళందరూ కలిసి సాయంకాలం పూట బ్రతుకమ్మ ఉయ్యాలు అని చెప్పేసి బతుకమ్మ పాటని పాడతారు. ఈ బతుకమ్మ పాట ఎంత ఫేమస్ అంటే ప్రపంచంలో నలుమూలలా అందరూ కూడా ఈ పండుగ కోసం ఎదురు చూస్తుంటారు. కాబట్టి మనము చాలా గర్వంగా చెప్పాల్సినటువంటి తెలంగాణ యొక్క గొప్ప సంస్కృతి బతుకమ్మ. ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మరి అందరూ కూడా అన్ని పండుగలు బ్రహ్మాండంగా చేసుకొని నేను చెప్పిన విధంగా తర్పణాలు అవి టైంకి వదులుతూ పెద్దవాళ్ళని, పితృల దేవతలని సంతోషపరుస్తూ మీరు కూడా సంతోషంగా ఆనందంగా మీ కుటుంబంతో ఉండాలని కోరుతూ, జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. గోపాల్ అయ్యంగార్.